ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారు, మంచిగా కోరుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. ఏం చేస్తామంటే ఏం చేయలేదండి, ఈరోజు అందరం తింటూ కాడ ఉన్నాము, ఎక్కడికి వెళ్ళలేదు. అందరూ మా చుట్టూ మా అమ్మ, మా నాన్న, మా మామయ్య, మా మాయ వంటికి అయితే కూర్చోను అనమాట. మా ఇంటికైతే మా కూతురు అయితే వచ్చిందనమాట మా ఇంటికి. ఇప్పుడైతే అన్నం తినిపించేసి మిగిలిపోయింది, ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు నేను తినేస్తున్నా ఉంటావా ఈసారి చూస్తా ఉంది. ఏం పేరా? వైష్ణవి. వైష్ణవి హాయ్ అన్న. హాయ్ 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 చెప్ప ఎటు బా బాయ్ చెప్ప బాయ్ చెప్ప బాయ్ మత్తు బా నేను తర్వాత నమ్మతు బా జే నమ్మతు బాయ్ 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 ఏ బాయ్ బాయ్ తీరు వస్తాం కడుక్కోండి. మొత్తానికైతే ఇప్పుడు నిన్న పోయి మా మామ అయితే పిచ్చడూరుకి పోయేసి 2 కేజీలు వాళ్ళకి తెచ్చారండి. ఎందుకంటే మా మామ చేసే పని ఇదనమాట. ఈ 2 రోజులు ఓట్లు వేయడానికి అయితే ఊరికి వచ్చారు. ఈ ఊరికి వచ్చి ఇంక వాళ్ళని అయితే కట్టుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ వేట చేసి పని చేసుకుంటారన్నమాట. మా నాన్న అయితే ఏటుకాలంలో పోయేసి చేపలు తెచ్చారు. సిజనా హాయ్. పొద్దున పోయి ఏంటంటే పట్టింది నువ్వా? ఒక వాట వేసుకొచ్చావా? ఎక్కడ వేసుకొచ్చావా? ఏం చేస్తావు వంట రోజా? చేస్తే కదా. మా తానికి చల్లగా ఉంటుంది అనేసి ఈ చెట్ల కిందకి వచ్చేసాము. ఈ దారం ఇట్లా లాగి వెళ్తుంటే మా మామ అక్కడ దాన్ని కొట్టుకుంటాడు అన్నమాట. సృజన తిన్నా చిన్నదంట. సరే కలుపుకున్నా త్వరగా. ఏమే పెడేదిరా. మర్చిపోయా నీ దోస్త్ ఇంట్లో ఉన్నాడు. పదొంబది నుంచి మాట్లాడుతుందా? అదేం కదా కానీ అది ఎప్పుడు నిరబోతుంది. నైట్ అంతా డ్యూటీ చేస్తుంది, పగలు నిరబోతుంటుంది. రా డీప్ నిద్రలో ఉందండి. చిన్న డీప్లో నిద్రలేదు. ఇంకా అన్నం వేసేది ఇంకా కళ్ళు ఇప్పుడు లైట్ తెరుస్తూ ఉంది. ఓయ్ మేడం, ప్రెగ్నెన్సీ ఇప్పుడు హాస్పిటల్ తీసుకుని తినా? హాస్పిటల్ తీసుకెళ్ళా? పిల్లలు ఉన్నాయి దీంట్లో? ఎన్ని ఉంటాయి పిల్లలు? 2 ఉంటాయా? కదులుతున్నాయి ఇప్పుడు లోపల కడుపులో? ఏదా ఎవరు ఇదేం వస్తుంది? నేనే, మర్చిపోక. ఏమంటుంది? నిద్రపోతుంది. తెమ్మని సాక్కుందామా? దాని పిల్లలు పడితే దాంట్లో ఒకటి తీసుకుని సాక్కుందామా? సరిపదమ్మా ఇంటికి పోయేసి
ఫ్రెండ్స్ మొత్తం చెప్పడం మర్చిపోయినాము. నిన్న మా మామ మా అత్త వచ్చారనేసి బాదు నా కాడకు రాందే పోతా బిదా దో నేను గమ్ముకున్నా అది ఇష్టంగా దగ్గర దో చిన్న దొరద కదా దీనికి ఒళ్ళు దో అట్లా అనాలంటుందని అంతే బంగేస్తుంది. ఇంకా చిన్న ముద్దుగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి చిన్న పిల్లలు కదా, చాలా చాలా ముద్దుగా ఉంటాయి. ఏమే నీకు నచ్చలా? నా తాడుకు నీకు నచ్చలా? సరే మొత్తానికైతే ఫ్రెండ్స్, మొత్తానికి నిన్నైతే మా మామూలు వచ్చారనేసి మేము ఒకటి చేసాం, చిన్న పార్టీ లాగా చేసాం. కానీ దాంట్లోకి చికెన్ లేకుండా పోవడం వేస్ట్ అయితే అవలా. ఇప్పుడైనా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఏం చేసాం ఏంటనేది చూద్దాం. పోయి ఇంటికాడ ఎట్ట అవుతుంది పరిస్థితి చూద్దామా? ఉండద్దు తినేసి వస్తా. వచ్చా పిల్లి 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 బాగా ఆడుకుంటుందా? ఏమైందా పా? ఏయ్ పామా. ఫ్రెండ్స్ మొత్తానికి అది వచ్చేసి ఇంటికాడకైతే ఈరోజు ఎండ మాటకు చిన్నంగా కాయట్లేదు గాయత్రి కదా. అబ్బో కచ్చి దొంగలు ఎవరాడా? ఇంకో ఫోన్ పెట్టిన చిన్న ఫోన్కి. ఇంకేం చేస్తావా? మొత్తానికి ఏం చేసావు చూపిస్తాయి కదా. ఇవి అయితే చేసింది అనమాట. నిన్న మా అత్త మామూలు వచ్చారు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్గా అయితే వంటకం పూరీలు చేసాం. అందుకని నైట్లకి చికెన్ మట చేయలే. ఇప్పుడు ఆ వల్ల కొట్టేస్తా. వాళ్ళని కుట్టిన తర్వాత ఎత్తుకొచ్చి తింటారు. నేనైతే 2 తిన్నాను ఫ్రెండ్స్. ఉదయాన్నే లేచి చల్లగా అవుతుంది తాగదమ్మా. ఉదయం నుంచి ఎతికారబ్బా దాని ఇట్లా పకోడా కోసం. ఆ పకోడా నా కాడ తెలియలే వాళ్ళకి ఇంతవరకు. నిన్న టమోటాలు 20 రూపాయలు అని చెప్పేసరికి ఎన్ని కేజీలు తీసుకుని చూడండి. ఉండు, ఇది ఒక 2 కిలోలు ఉంటాయ్యా. ఇవి ఒక 2 కిలోలు 4 కిలోలు. నిన్న చాలా చీప్గా వచ్చినాయి ఫ్రెండ్స్. అందుకనేసి 20 రూపాయలు అంటే మేలే కదా, నాటుకాయలు. అందుకనేసి తీసుకున్నాను. అబ్బా చల్లకూడదని ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాం. ఇప్పుడు కూడా మన ఆయన ఇష్టపడి చూసినా నేను దాచిపెట్టాను. మర్చిపోయాను తర్వాత. మరి తర్వాత నాయన అడిగాడు, నేను చూసిన పొక్కడేదనేసి. డేట్ ఎంత? డేట్ 11/12 సండే వస్తుంది. 11 టైం అన్న, సారీ డేటు. మొత్తానికి ఈరోజు హ్యాపీగా ఉంది. మొత్తానికి బయట మటుకు చిన్న ఎండ కదా బా. ఏంది ఎండ ఇట్లా కాస్తున్నాయి. మొన్న వాన పడేట్టుకు పడింది, మళ్ళీ వెళ్ళిపోయింది అడ్రస్ లేకుండా. ఏం చేసిందా మన ఊరికి వాన పడేదానికి ఇష్టం కదా. జిల్లునే మాంకిద్దాం అంటాడు గాయత్రి. పదమ్మా మాంకిద్దాం. పెట్టుకో కంటిన్యూ పెట్టుకో. జిల్లు అంటా తప్పక తీసేసి పెట్టుకోవాలి, బాగుంటుంది. అవన్నీ పంప
మీ నాన్న కొట్టెత్తుకు తింటాడు మళ్ళీ వాళ్ళందరికీ బల్లి బల్లడా ఇరవనాడా నా కొట్టెత్తి నేను మాట తింటా నువ్వు మాట తినవచ్చు నాకు మాట లేకుండా మీ నాన్న కొట్టెత్తుకో మీ నాన్నకి ఎత్తుకు మీ ఏమే ఆడ ఎక్కువ మంది ఉన్నారు కదా మళ్ళీ అవునులే ఈరోజే వంట ఏం చేయకుండా నువ్వు డ్రామాలు ఆడుతున్నా మీ నాన్న మళ్ళీ బాధపడతాడు ఈ మంచం అయితే పెట్టాలి గాయత్రట వైష్ణవి ఏం చేస్తుంది ఇంటికాడ ఉందా ఫ్రెండ్స్ మొత్తానికి వైష్ణవి ఎవరో కాదు గాయత్రి వాళ్ళ అక్క కూతురు అనమాట అందుకని సొంత అక్క కూతురు అనమాట అందుకని గాయత్రి అయితే మా కూతురు అనింది మొత్తానికి మా బేబీని వాళ్ళ చూసుకుంటుంటా అప్పుడు అందుకని మా కూతురు అనింది మొత్తానికి ఇప్పుడు వచ్చారు ఓట్లాడడానికి వచ్చారనమాట అందుకని తీసుకొచ్చేసరికి మొత్తానికి గాయత్రి వాళ్ళ అమ్మ నాన్న చూడాలనుకున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చూపిద్దాం పాపా అడే ఇప్పుడు ఎండ కూర్చో జాగ్రత్త నా చెప్పులు ఆడబెట్టేసారు తెల్లే గాయత్రి ఆడికేసుకు వచ్చినట్టు గుర్తు నాకు ఆడికేసుకు వచ్చి మళ్ళీ ఆడబెట్టేసాను తెల్లే రా రా బయట నా కాలు కలుతలా మొత్తానికైతే మబ్బులుగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉందో మొత్తం ఏడబట్టిన మబ్బులే వాన పడితే మంచిది అనుకుంటాం మేమైతే వాన అయితే పడడం కష్టం ఉంది ఏమంత మావిడా ఏమో ఏమైపోయింది డ్యూటీయా అలసినవా ఈ ఎండకుండా ఉంది ఏమవుదా వాళ్ళ మీ మామ చూద్దురా గాయత్రి చేపలు అంటాడు ఇది బైక్ అడ్డం పెట్టుకుంది వీళ్ళకి కూర సరిపోతాయి ఇసుకపూలు పడినారు రెండా ఏమైనా నేర్పుతున్నాడా ఎందుక పొయ్యి మంట ఎందుక ఇవరా సరిపోమ్మా ఇంటి బాబా మీ అమ్మ వెళ్ళిపోతాడుగా ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజు టుడే ఫ్రెండ్స్ మొత్తానికి బ్లాగ్ అయితే ఇదండి ఫ్రెండ్స్ మొత్తానికి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్త చూస్తున్న వాళ్ళతో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు కావాలంటే నెక్స్ట్ వీడియోలోకి వస్తున్నాం అందరికీ బాయ్ మొత్తానికి ఎండలకైతే జాగ్రత్తగా ఉండండి బయటకైతే వెళ్ళకపోకండి ఎవరు కూడా ఎక్కువ ఎండలకు వస్తున్నాయి కాబట్టి ఏదో పని చేసుకున్నావా ఇంటికాడ ఉన్నావా అన్నట్టుగా ఉండాలి మేము కూడా అట్లాగే ఉన్నాం మొత్తానికి అయితే ఈ చెట్టు ఎప్పుడు కాయలు కాస్త తెలియదు కానీ మొత్తానికి చెట్లో కాయలు కాసినప్పుడు ఈ కాయలతోనే ఆ కాయలు తాగితేనే మంచిదంట ఎండలకి ఈరోజు నేను పనికి పోవాల్సింది పని కూడా లేకుండా అయిపోయింది ఈరోజు పనులు కూడా ఎక్కువ లేవు ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఈ ఎండలకి బీళ్ళు అయిపోయినాయన్నమాట మొత్తం అందువలన అయితే పనులు కూడా ఎక్కువ లేవు ఉన్న వాళ్ళు అయితే వండి చేసుకొని వస్తున్నారు మాకైతే ఇంతవరకు ఇవి పనులు మమ్మల్ని అయితే పిలిస్తే వెళ్ళిపోతాం పనికి అయితే ఆగం మొత్తానికి ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో దగ్గర వస్తున్నంతవరకు అందరికీ బాయ్